2009 నుంచి అయినా కూడా ఈ కాన్స్టిట్యున్సీ అంతా చూసి తిరుపతి రెడ్డి సార్ మా ఊరు ఎక్కడ చెప్తే అక్కడ సర్పంచ్ గెలవాలి. మా ఊరు చిన్నదైనా కూడా రాజకీయాలు పెద్దగానే ఉండేవి. మాట ఇచ్చిందంటే మాట తప్పకుండా ఉంటే ఆయన ఇంకెంతమంది అన్నా ఫాలో కావచ్చు. గతంలో మీకు ఏదైనా మాట ఇచ్చినా? అసలు మా కళ అది. ఈ అల్లిపూర్ బ్రిడ్జి అవుతుందా అంటే వీళ్ళు మండలం చేసిండ్రు, ఒక బోర్డులు తగిలేసి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా కొత్తపల్లి మండల కేంద్రంలో అయితే ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు అయితే పూర్తిగా వస్తున్నది. ఈ 18 నెలల కాలంలో స్థానికంగా మండల కేంద్రంలో కావచ్చు, సో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అదేవిధంగా 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా ఉందని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనేకన్న రేవంత్ రెడ్డి గారి విధేయుడు అనొచ్చు. సో అనుచర గణంలో సో ఒక ముఖ్య అంటే మండల తరపున ఒక ముఖ్య శ్రేణి నాయకుడిగా అయితే కొనసాగుతున్నారు. సో వారు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉంటే సో వీరు కూడా అదే పార్టీలో వండుకుంటూ సో నిత్యం జనాల్లో సేవ చేసుకుంటూ వస్తున్న సో రమేష్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే సో మండల అభివృద్ధి పైన క్షుణ్ణంగా, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లో వారి యొక్క క్రియాశీలక పాత్ర ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి వారి మాటల్లోనే ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా, ఎట్లా ఉన్నారన్నా? బాగున్నాం. సో ఏదైతే ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే సో రాజకీయాల్లో రావాలనే ఆలోచన సో ఏ విధంగా వచ్చింది? సుదీర్ఘకాలంగా మీ ఫాదర్ కూడా రాజకీయాల్లో ఉన్న అనుభవం అయితే ఉంది. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీది? ముందుగా మీకు, మీ ఛానల్కు, మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను యాక్టివ్ పాలిటిక్స్ అంటే 2009 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు 2009లో రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఈ రోజు వరకు ఆయన వెంబడే ఆయన అడుగుజాడలు నడుస్తూ 2009 కంటే కూడా మీరు ముందు సో కొంచెం అంటే డైరెక్ట్గా సర్పంచులను గెలిపించే దాంట్లో, ఎంపీటీసీని గెలిపించే దాంట్లో మన ముఖ్య పాత్ర. అప్పుడు మన్నాపూర్ గ్రామ పంచాయతీ మనకు, మా ఊరు ఎక్కడ చెప్తే అక్కడ సర్పంచ్ గెలవాలి. మన ఊర్లో మనం ఎవరు చెప్తే వాళ్ళు గెలవాలి. ఆ 2 టర్ములు అక్కడ 10 సంవత్సరాలు కూడా మనం ముఖ్య పాత్ర పోషించినాం. అంటే ఇంత అల్లిపూర్ అనేది సో మద్దూరు మండలంలో అప్పుడున్న మద్దూరు మండలంలో చిన్న గ్రామం. ఆ గ్రామం మండల స్థాయి కావచ్చు, నియోజకవర్గ స్థాయి రాజకీయాలను సో తన వంతు పాత్రలో అంటే ఒక క్రియాశీలక పాత్ర పోషించడంలో అంత ఏంది మెప్పు పొందడానికి కారణం? మద్దూరు మండలం, ఉమ్మడి మద్దూరు మండలంలోనే కాదు, అప్పట్లో గురునాథ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, నందార వెంకటయ్య గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా మా ఊరు చిన్నదైనా కూడా రాజకీయాలు పెద్దగానే ఉండేవి. ఆ రోజైనా ఈ రోజైనా అట్లే నడిచింది. అంటే ఎట్లా సాధ్యమైంది అది అంటున్నాను? ఎట్లా అంటే చిన్న గ్రామం నుంచి ఇంత పెద్ద మొత్తంలో అంటే ఎట్లా? ఫాదర్ వాళ్ళ నుంచి ఫాదర్ ఫస్ట్ ఎలక్షన్లు ఉండే ఆయన కొంచెం ఏజ్, మనం 2009 నుంచి హైదరాబాద్, 2009 కన్నా ముందు మన హైదరాబాద్లో ఉండేది. 2009లో మనం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చినాం. అంటే మీ స్టడీ ఎంత? నేను డిగ్రీ. సో ఏ గ్రూప్? డిగ్రీ బిఏ, ఇంటర్మీడియట్ ఎంపీసీ. సో అంతా హైదరాబాద్ ఇక్కడనే నేను 1 2 3 వరకు అల్లిపూరు, 4 5 మనాపూరు, 6 7 బుడేడు, 8th నిర్జింత, 9th 10th ఇంటర్ డిగ్రీ మహబూబ్నగర్. సో మొత్తానికైతే స్థానికంగానే ఉమ్మడి మహబూబ్నగర్లో. సో ప్రస్తుతం ఏదైతే అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా వారిని నమ్మడానికి, వారు ఎక్కడ ఉంటే అక్కడ ఉండడానికి కారణం ఏంటి? ఆయన లోపల ఏం చూసారు? సో మీకు ఏం నచ్చింది? ఆయన ఏదైనా రాజకీయంలో ఏదైనా మాట ఇచ్చిండే తప్పుడు ఆయన నీకు ఇది చేస్తా అంటే ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ మనిషికి మాట ఇచ్చిండే తప్పుడు. కాబట్టి రాజకీయ నాయకునికి అది అవసరం. మాట ఇచ్చిండే మాట తప్పకుండా ఉంటే ఆయన ఇంకెంతమంది అన్నా ఫాలో కావచ్చు. నమ్మి ఉంటాం కాబట్టి నమ్మిన కార్యకర్తను ముంచి అలవాటు ఆయనకి లేదు. అది మనకు అది బాగా నచ్చింది. మాట ఇచ్చిండంటే వెనకడికి వేసేది లేదు, ఎంత ప్రెషర్లో వెనకడికి వేసేది లేదు ఆయన. సో గతంలో మీకు ఏదైనా మాట ఇచ్చినాము? నేను ఆ సందర్భం రాలేదు. ప్రజల కోసం పని కావాలా అడగాల్సి చెప్పిండు చేసిండు. అప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఏదన్నా లిమిట్లోనే పని జరిగింది. సో ఇప్పుడు స్థానికంగా మీతో పాటు ఉన్న ఎమ్మెల్యే నేడు సీఎం స్థానంలో అయితే ఉన్నారు.
సో ఎట్లా అనిపిస్తుంది మీ దగ్గర ఉన్న వ్యక్తి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈరోజు సీఎం కావడం వల్ల? ఇంతకంటే ఆనందం ఏముంటుంది? రాజకీయ నాయకునికి కార్యకర్తకు ఇంతకంటే ఆనందం ఏముండదు. మా ఎమ్మెల్యే మంత్రి కావాలనుకుంటారు, మా ఎమ్మెల్యే మంచి మంచి పోర్ట్ఫోలియో కావాలనుకుంటారు. కానీ మా అదృష్టం ఏంటంటే మా ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి కాబట్టి రాజకీయ నాయకునికి కార్యకర్తలకు ఇక అంతకంటే ఆనందం ఏముండదు. ముఖ్యమంత్రి కాబట్టి ఇంతకంటే ఆనందం ఏముండదు ఇక. సో ఇది ఫైనల్. ఫైనల్. సో అదేవిధంగా ఏదైతే అభివృద్ధి విషయంలో తీసుకుంటే కొత్తగా ఏర్పడిన మండలం సో కొత్తపల్లి అనేది సో అనేక మండల ఆఫీసెస్గా ఎంఆర్ఓ కావచ్చు, పిఎస్ కావచ్చు, ఇటువంటి అనేక పెండింగ్లో ఉన్నాయి. సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది డెవలప్మెంట్? సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అంతా ఉంటాడు కాబట్టి ఇక్కడ నియోజకవర్గం చూసినంత తిరుపతి రెడ్డి సార్. ఏ చిన్న పని పడినా ఏ కార్యకర్తకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తిరుపతి రెడ్డి సార్ దగ్గర చూస్తారు. ఆనాడైనా ఒక సీఎం అయినంత ఈనాడు కాదు, 2009 నుంచి అయినా కూడా ఈ కాన్స్టిట్యూన్సీ అంతా చూస్తే తిరుపతి రెడ్డి సారే. సార్ ఎమ్మెల్యే అదే ఇన్ఛార్జ్ రాష్ట్రాలు ఆ రోజు కూడా రాష్ట్ర స్థాయిలో సార్ తిరిగేది. ఈ నియోజకవర్గం అంతా తిరుపతి రెడ్డి సారే చూసేది. ఈ రోజు కూడా తిరుపతి రెడ్డి సారే దాని బాధ్యతలు చూస్తాడు. ఈ కార్యకర్తకు చిన్న కార్యకర్తకు పెద్ద కార్యకర్తకి ఎవరికి ఏమైనా తిరుపతి రెడ్డి సారే చూస్తాడు కాబట్టి ఏ అభివృద్ధి చేయాలన్నా ఇక ఆయన నుంచే నడుస్తుంది. సో కొత్తగా ఎటువంటి కార్యక్రమాలు రోడ్స్ విషయాల్లో కావచ్చు? కొత్తగా ఏర్పడ్డది మా మండలం. వీళ్ళు మండలం చేసిండ్రు, ఒక బోర్డులు తగిలేసి వెళ్ళిపోయారు. దానికి వస్తే ఎంఆర్ఓ ఆఫీస్, ఎంఈఓ ఆఫీస్, అగ్రికల్చర్ ఆఫీస్, 3 ఆఫీసులకు 3 బోర్డులు పెట్టేసి చేతులు దులుపుకొని వచ్చేసి మనం వచ్చిన తర్వాతనే 8,80,00,000 పెట్టి ఎంఆర్ఓ, ఎంపీడీఓ టోటల్ సమీకృత భవనాలు ఉండే విధంగా ఒక మినీ సెక్రటరియట్ టైప్ ఒకే దగ్గర అన్నీ ఉండాలని చెప్పి ఆ కొత్తపల్లి సరౌండింగ్లోనే నిర్జింత గేట్ దగ్గర 8,80,00,000 పెట్టి భవనం మనం ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తిరుపతి రెడ్డి సార్ చేతుల మీదుగా శంకుస్థాపన అయిపోయింది. పిల్లర్స్ అయిన వర్క్ నడుస్తుంది. మండల కాంప్లెక్స్ నడుస్తుంది. అట్లాగే అన్ని విలేజ్లకు రోడ్లు కనెక్టివిటీ. ఉదాహరణకు అల్లిపూర్, మన్నపూర్ బ్రిడ్జ్ అసలు మా కళ అది. ఈ అల్లిపూర్ బ్రిడ్జి అవుతుందా అంటే ఈ ఊరు నుంచి ఎమ్మెల్యే ఎవరన్నా ఉండాలి, ఈ ఊరు నుంచి మంత్రి అన్న ఉండాలి, అయితేనే ఈ ఊరికి ఈ బ్రిడ్జ్ వస్తుంది అనే విధంగా ఉండే. అట్లాంటిది కలగన్నారా? గవర్నమెంట్ వచ్చిన 3-4 నెలలకే డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తే ఏప్రిల్లోనే దాన్ని శాంక్షన్ తీసుకొని 8 కోట్లతో శాంక్షన్ తీసుకొని అది వర్క్ నడుస్తుంది. పిల్లర్లు వచ్చినాయి, అది ఒక దశకు వచ్చేసింది. ఆ నుంచి మద్దూరు నుంచి సేరేగటప్పటికి డబుల్ రోడ్ అది నడుస్తుంది. గుండుమాల నుంచి అప్పకపల్లి ఈ నారాయణపేట డబుల్ రోడ్ అది నడుస్తుంది. ఈ విలేజ్ లోకల్గా ఉన్న చిన్న రోడ్లన్నీ మా ఉంది. దుప్పటిగట్టు నుంచి అల్లిపూర్ నుంచి గోకుల్ నగర్ ఇది ఒక 4 కోట్లు, అదొక 4 కోట్లు. ఈ మరలక్క నుంచి నిర్జింతకు 600 కోట్లు. ఎక్కమేటి కమాన్ నుంచి తిమ్మడిపల్లి అంటే పెద్ద జాతర, అది ఎస్టీ వాళ్ళకు అసలు అక్కడ 10 లక్షల ప్రతి సంవత్సరం 10 లక్షల జనాభా వస్తుంది. దానికి రోడ్ సౌకర్యం లేకుంటే దాని నుంచి డబుల్ రోడ్ చేసి 600 కోట్లు దానికి ఇవ్వడం జరిగింది. మన్నాపూర్ గేట్ నుంచి పెద్ద వీరారంకి 3.5-4 కోట్లతో అదొక రోడ్ ఇవ్వడం జరిగింది. ఈ నిర్జింత నుంచి దోరేపల్లికి 14 కోట్లు ఇచ్చి అదొక రోడ్ ఇవ్వడం జరిగింది. బూడి నుంచి జమ్మూరికి డబుల్ రోడ్ చేసిన అదొక 600 కోట్లతో. ఇట్లా చెప్పుకుంటూ పోతే సరిపోదు టైం. అంటే ఇంత కోట్లలో పెద్ద మొత్తంలో ఫండింగ్ రావడం అంటే ఇట్లా స్థానికంగా ఉన్న ఏ లీడర్ దీనికోసం ప్రయత్నాలు? ఇప్పుడు మా స్థాయిలో మేమున్నాం. అన్నది కావాలని తిరుపతి రెడ్డి సార్ చెప్పితే అక్కడ కళ ఆఫీస్ ఉంది మనకు. అక్కడ వెంకటరెడ్డి సార్ ఆధ్వర్యంలో అన్నీ నడుస్తాయి. తిరుపతి రెడ్డి సార్ నుంచి వెంకటరెడ్డి సార్ టోటల్ నియోజకవర్గం అంతా మన మండలమైన ఏదైనా కూడా తిరుపతి రెడ్డి సార్ నుంచి కళ ఆఫీసులన్నీ ఇది చేసుకుంటే మీ మాటల్లో చూస్తే గత కొన్ని ఏళ్ళ నుంచి జరిగిన అభివృద్ధి కూడా ప్రస్తుతం జరుగుతుంది అనుకో. అవును. ఇప్పుడు ఈ నియోజకవర్గం ఏర్పడి దాదాపు 50 ఏళ్ళు అయిందో 60 ఏళ్ళు అయిందో. నేను చూసినప్పటి నుంచి నాకు 40 ఏళ్ళు అంటే నేను చూసినప్పటి నుంచి నియోజకవర్గం ఉన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని పైసలు వచ్చి కూడా లేకుంటే అన్ని కూడా డబ్బులు వచ్చి ఉండవు. ఉదాహరణ నేను సర్పంచ్గా చేసిన 2019లో ఎలక్షన్ వచ్చింది, నడిచింది. గెలిచిన తర్వాత అధికార పార్టీ టీఆర్ఎస్, ఎమ్మెల్యే టీఆర్ఎస్, నేను సర్పంచ్ కాంగ్రెస్. చిన్న ఊరు ఏమొస్తుంది? వస్తే మా ఆడి నెలకు 30,000, 40,000, 50,000 అంతా ఎక్కువ వచ్చేది కాదు. ఎన్ఆర్ఈజీఎస్ అనేది ప్రతి ఇయర్ ఎన్ఆర్ఈజీఎస్ వస్తుంది. సెంట్రల్ ఫండ్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు ఎమ్మెల్యేలు ఎవరికి చెప్తే కలెక్టర్లు వాళ్ళకి ఇవ్వడం అనేది అట్లా నడుస్తూ ఉంది. నేను సర్పంచ్ కాంగ్రెస్ కాబట్టి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగినాం అందరిని. అడిగితే ఈయన కాంగ్రెస్ కాబట్టి ఇచ్చేది లేదు.
ఇవ్వలేదు సార్, ఇవ్వకపోతే ఇవ్వకపోలేదు అని కలెక్టర్ గారి దగ్గరికి నేనే వెళ్ళి ఒక లెటర్ పెట్టుకొని ఒక లెటర్ ఎఫ్ఐఆర్ తీసుకొని నేను సార్ నాకు నా ఊరికి ఇవ్వలేదు నేను కాంగ్రెస్ అని చెప్పి ఒక 5 లక్షలు ఇవ్వండి సార్, ఊళ్ళో బాగా హనుమాన్ టెంపుల్ నుంచి స్కూల్ దగ్గర అంతా వాటర్ ఆగి ఉంటుంది, చిన్న చిన్న దోమలు వర్షాకాలం వస్తే మొత్తం ఇట్లా అవుతుంది సార్ అంటే లెటర్ కూడా తీసుకోలేదు కలెక్టర్ గారు. నేను నాకు గుర్తుంది నీ పేరు నీ ఊరు అది గుర్తుంది, నేను 2 రోజులు ప్రొసీడింగ్ ఇస్తాను అని చెప్పి నాకు 5 లక్షలు ప్రొసీడింగ్ ఇచ్చాడు ఆయన. చిన్న సంతోషం సార్ వర్క్ చేద్దామనే లోపలనే మళ్ళీ ఎమ్మెల్యే గారు అటు పోయి కూర్చొని దాన్ని క్యాన్సల్ చేయించి మళ్ళీ కలెక్టర్ గారు సార్ మీరు ఇస్తుంది అంటే ఇంకా దానికి నేను ఏం చేస్తా సర్పంచ్ గారు, అది ప్రభుత్వం ప్రజెస్లో ఏం చేయలేదు అంటే మంచి సార్ ఏం చేస్తారు నా టైం వచ్చినప్పుడు చూసుకుందండి అనుకొని వచ్చింది. సో ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు సరే అక్కడ సానుభూతిగానో లేక పార్టీ మారి గ్రామాన్ని డెవలప్ చేసుకుందాం ఫండ్స్ తెచ్చుకుందాం అని ఎప్పుడు అనిపించలేదా? అడిగిండు ఒక లీడర్ అడిగిండు ఒక రోజు, ఇప్పుడు పేర్లు ఎందుకు లీడర్ పేరు కానీ నువ్వు నాకు చుట్టం అవుతావు ఎమ్మెల్యే గారు రమ్మన్నారు తీసుకురమ్మన్నారు అంటే గతంలో నువ్వు చెప్తుంటివి నేను గురునాథ్ రెడ్డి నా నమ్మిన పట్టునని, మేము కూడా అంతే కదా రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న మనుషులు మేము కూడా అట్లా కుదరదు మాకు అంటే మీ ఊరికి రాదు బీటీ రోడ్ రాదు, మీ ఊరికి ఇది రాదు, మీ ఊరికి అది రాదు, ఏది రాకపోయినా నేను ఏం చేయాలనో తెలుసు, నేను ఎట్లా తెచ్చుకోవాలో నాకు తెలుసు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే గవర్నమెంట్ అట్లా మేము వస్తాం ఆ రోజు నుంచే నాకు నమ్మకం, నేను సర్పంచ్ అయిన నుంచి మళ్ళీ సార్ గవర్నమెంట్ వస్తుంది ముఖ్యమంత్రి అవుతాం ఈ ఊరికి ఎన్ని కావాలో తీసుకొస్తా అని చెప్పిన అన్నీ తీసుకొచ్చాను. సో చెప్పిందైతే అమల్లోకి వచ్చింది. నా ఊరికి ఇప్పుడు నా ఊరు నా ప్రజలు అనుకున్నారు, ఆ రోజు ఏమనుకున్నారు మా ఊరు ప్రజలు, కొత్తలో మన్నపూర్ ఉంది, ఆ మన్నపూర్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ సర్పంచ్, ఆ ఊరికి సీసీ రోడ్లు వచ్చినాయి, ఆ ఊరికి ఐమాష్ లైట్లు వచ్చినాయి, ఆ ఊరికి వచ్చినాయి, మన ఊరికి ఏది లేదు గుడిసెలు నడుస్తున్నామంటే మీరు పార్టీ మారితే ఇస్తారంటే ఇవన్నీ అంటే నేను పార్టీ మారితే ఇస్తారంటే రెన్నివట్ల నరేందర్ రెడ్డికి 8,900 లీడ్ వచ్చింది 18లో. రెన్నివట్ల టు ముమ్మినప్పుడు రోడ్ వేయడానికే ఖాళీ వాళ్ళకి అంత మెజారిటీ వచ్చిన ఊరికే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఇప్పటి నడుస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. నేను పోతే నాకేంది ఇచ్చేది, ఇప్పుడు రూపాయి ఇవ్వచ్చు 2 రూపాయలు ఇవ్వచ్చు, నా అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తా అనేది అప్పుడు మాట్లాడదాం, మీరు ఎవరు పడకండి అంటే మా ప్రజలు కూడా సరేలే అనుకున్నారు. సో ఓపికతో ఉన్నారు, అవును ఆ ఓపిక ప్రతిఫలం దక్కుతుంది. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటే అంత బీఆర్ఎస్ హవా నడుస్తుంది, ఎమ్మెల్యే గారు కూడా స్థానికంగా ఇప్పుడున్న సీఎం ఓడిపోవడం జరిగింది, ఆ టైంలో కాంగ్రెస్లో గెలవడం అనేది కొంచెం కత్తి మీద సాము లాంటిది. సో ఎట్లా సాధ్యమైనది? చిన్న ఊరు 450 ఓట్లు, అధికార పార్టీ, డబ్బు, పోలీస్ వ్యవస్థ, అర్థబలం వంగబలం అంటారు కదా, అన్ని వ్యవస్థలు ఆ సైడ్ ఉన్నాయి. నేనంటే ఏంటి నా ఊరు ప్రజలకు తెలుసు, ఈ పిల్లగానికి వేయాలి ఈ పిల్లగానికి గెలిపించాలని కంకణబద్దులు ఎవరు నాకు పనిచేసి 429 ఓట్లు పోలైతే 63 ఓట్ల మెజార్టీతో నేను గెలిచిన కాన్ఫిడెన్స్. 8 వార్డు మెంబర్లు ఉంటే 2 వార్డు మెంబర్లు అప్పటికే ఎగిరిం వాళ్ళు, 6 వార్డు మెంబర్తో ఎలక్షన్ చేసిన, ఒక్కటి ఓడిపోతుందని ముందే తెలుసు, ఆ ఒక్కటి కూడా 6లో కూడా ఒక్కటి పోయిన తర్వాత 5 1 2 3 4 5 6 7 8 వార్డు మెంబర్లు గెలిచిన, డిప్యూటీ కూడా గెలిచిన, డిప్యూటీ మనమే సర్పంచ్ మనమే. అంటే మా ప్రజలకు నమ్మిన ఆ రోజు 2009 కన్నా ముందు బ్యాక్ ఉండి ఎలక్షన్ రాజకీయం చేసిన నమ్మకమే, ఈ పిల్లగాడు ఈ ఊరు ఏదైనా చేయగలుగుతాడని నమ్మకం నా ఊరు ప్రజలకు నిండా ఉన్నది, ఇంకా ముందర కూడా ఉంటుంది, ఇప్పుడు కూడా ఉన్నది. సో గెలిచిన తర్వాత పైనుంచి రేవంత్ రెడ్డి గారి నుంచి అప్రిషియేషన్ ఏమొచ్చింది? గెలిచినప్పుడే నేనే ఫోన్ చేసిన సార్ మనం గెలిచినామంటే వెరీ గుడ్ అంటాడు. ఇంకా సార్ అప్పటికే ఎలక్షన్ అయ్యి ఓడిపోయి ఉన్నాం, మా ఊరు గెలిచేది కదా అని అప్పటికి ఓడిపోయినా కూడా మళ్ళీ తిరుపతి వచ్చి అంత సర్పంచ్ ఎలక్షన్లో కూడా మొత్తం తిరిగి అందరికి ఎవరికి గెలవడి గట్టిగా ఉండడం మేము ఉన్నాం, ఓడిపోయినంత మాత్రం ఏది కాదు, మళ్ళీ మనం వస్తాం, మనం ఇక్కడనే ఉంటాం, మనం గెలుస్తాం, మనం రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయితే ఆ రోజు చెప్పారు, ఈ రోజు కూడా అదే జరిగింది. బ్యాక్ సపోర్ట్ ఉన్నారు, ఇప్పుడు 5 ఏళ్ళు మళ్ళీ ఇక్కడనే ఇట్లే తిరుగుతూనే ఉండాలి. ఏ కార్యకర్తకి ఏమైనా ఆపద వచ్చినా ఫోన్ కొట్టాలి, అవసరం అనుకుంటే ఇప్పుడు సీఎం గారు అప్పుడు ఎంపీ కాబట్టి ఫోన్ కొట్టాలి, ఎవరు ఏ ఆఫీసర్లకైనా ఫోన్ కొట్టాలి, మా ఊళ్ళ దగ్గర ఏమైనా పోతే మంచిగా ఉండదు ఆ రోజు చెప్పిండు, అంత ఆఫీసర్లకు కూడా అదే ఉండే, అంత భయంలోనే పని నడిచింది. సో కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నారు, సో ఒక పదవి కూడా తీసుకొచ్చి పార్టీకి ఒక గౌరవం కల్పించారు. సో అటువంటిది మరి ఈనాడు పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది. సో మన నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లలో సో మీ యొక్క క్రియాశీలక పాత్ర ఏ విధంగా ఉండబోతుందంటే ఏమంటారు? మీ మనసులో మాట సార్ పార్టీ ఏం డిసైడ్ చేస్తే తర్వాత విషయం, మీ మనసులో ఏమనుకుంటారు? ఏమనుకుంటాం, కష్టకాలంలో పని చేసినాం, 6 నుంచి ఈ రోజు వరకు పని చేసినాం కాబట్టి పార్టీ అది ఇస్తే అదే చేద్దాం అనుకుంటాం.
అదే పార్టీ ఇచ్చేది తర్వాత మీ మనసులో ఉంటుంది కదా, ఇదైతే నా బాగుంది. మనసులో ఏముంది, నేను ఏం కావాలనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏది ఇస్తే అదే చేస్తాను. నేను ఇంట్లో కూర్చో అంటే ఇంట్లో కూర్చొని నువ్వు పని చేయంటే పని చేస్తాను అంతే అంతే. క్లియర్ నీవేమొద్దు, ఈ టర్మ్ వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళు చేసుకొని, లేదు నువ్వు నిలబడంటే నిలబడతావు. సో అంతేగాని రెబల్గా అట్లా ఏముండదు. ఆ ఫ్యామిలీ ఉన్న రోజులు అట్లకే పని చేస్తాం. పదవులు ముఖ్యం కాదు, ముఖ్యంగా వ్యక్తి ముఖ్యం. తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి గారు అడుగుజాడలో నడుస్తాం. సో రేపు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో నీకు అనుకూలంగా లేదు అంటే, సో వేరే వాళ్ళకి ఇబ్బంది, జూనియర్లకు సీనియర్లకు అంటే కూడా సైడ్ కానీ సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. సో ఇదే కావాలి ఇట్లే కావాలని ఎక్కడ లేదు. ఏది చేయాలి అట్లా అనుకునేది లేదు. వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధం. ఆ రోజైనా ఈ రోజైనా ఏమైనా అడగ ఇంకా ముందలైనా కూడా. సో స్థానికంగా కొత్తపల్లి మండలంలో సో ఏదైతే రమేష్ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి కావచ్చు, అధిష్టానం నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో దానివల్ల స్థానికంగా ఏదైనా సరే చేయగలుగుతాడు, చేస్తాడని చెప్పేసి ఒక నమ్మకం ఏర్పడింది. సో మరి ఎట్లా ఎట్లా ఏ విధంగా బాండింగ్ ఎట్లా ఉంటుంది మీకు వారికి? అంటే మనం నమ్మినాం కాబట్టి వాళ్ళు మనం ఎంత నమ్మినాం వాళ్ళు అంతే నమ్ముతారు. మనం ఫ్రాడ్ చేయడం, మనం ఇట్లా చేయడం అంటే మన ఆపద లేదు, మనకి ఇంక ఎప్పుడు కూడా ఉండదు. అట్లా చెప్పిన పని పర్ఫెక్ట్గా చేసి పెడతాం. సో ఏమన్నా క్లియర్ కట్ ఇది చేయండి గతవరకే మనది అది దాటిపోయేది లేదు. చేస్తాం, పెడతాం. ఆ నమ్మకం నాకు ఉంది. నేనేందన్నది వారికి తెలుసు, వారు ఏందన్నది మాకు తెలుసు కాబట్టి అది అట్లా నడుస్తుంది. సో గతంలో మీ పైన కొన్ని అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు సో కొన్ని వివక్షపూరితంగా చూసారు ఫండ్స్ విషయంలో. సో మరి నేడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా అటువంటి కక్షపూరితంగా ఏమైనా చేసే ప్రయత్నాలు చేస్తున్నారా? చెయ్యాలంటే ఆ రోజు మిమ్మల్ని చేశారు కదా, సో ఎలక్షన్ గెలవకుండా ప్రయత్నాలు చేశారు, ఫండ్స్ విషయంలో కూడా చేశారు, డైరెక్ట్ కలెక్టర్ తోటి వద్దని వచ్చిన ప్రొసీడింగ్ కూడా క్యాన్సిల్ చేయించారు. మరి మేము అటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు సో మీరు ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు ఏమన్నా మీరు మా బాస్ ఆనాడు చెప్పాలి, ఈనాడు చెప్పాలి. మీరు అధికారంలోకి వచ్చినాం కదా అని వాడిని హింసలు పెట్టాలి, వీళ్ళు చిత్ర హింసలు పెట్టాలని ఏది లేదు. మన పని మనం చేస్తాం. ఎవరు ఏ శత్రువు, ఎవరైనా శత్రువు వచ్చి కూడా మాకు సాయం కోరితే కూడా మేము సాయం చేస్తాం. ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యేనే ఉంది, ఇప్పుడు మాకు సీఎం ఉన్నాడు అన్నట్టు లేదు. అట్లా గర్వమే లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు కూడా. ఎవరైనా వచ్చినా ఏ పార్టీ అయినా ఉండదు, నాకు ఈ సాయం కావాలంటే కూడా తీసుకుంటాం. సో ఫైనల్గా ఆ 10 ఏళ్ల పాలనకు ఈ యొక్క 18 నెలలు దాదాపు 2 సంవత్సరాల పాలనకు తేడా అనిపిస్తే వాస్తవంగా ఏం చెప్తారు? తేడా అంటే చూడు, 10 సంవత్సరాలకి వెళ్ళి పుట్టిన పిల్లలు 10 ఏళ్ళు అయితే మనకు రేషన్ కార్డు లేదు. 10 ఏళ్ళు రేషన్ కార్డు లేకపోతే ఏముంటుంది? ఇప్పుడు ప్రతి బీదవాడికి ఏముంటుంది? రేషన్ కార్డు కావాలి. నీకు రేషన్ ఇప్పుడు ఏదైనా నాకు రేషన్ కార్డు ఉందా నీకు అంటాను. ప్రతి గవర్నమెంట్ స్కీమ్కి కంపల్సరీ రేషన్ కార్డు ఉందంట. ఆ రేషన్ కార్డులోనే మన పేరు లేనప్పుడు అసలు 10 ఏళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేదంటే ఇట్లాంటి వ్యవస్థ ఇక్కడ చూసినాం, ఈ దేశంలో ఇక్కడ చూసుకుంటాం కూడా సామాన్యంగా. అదొకటి. 10 ఏళ్ళకి వెళ్ళి ఏ బీదోడికి ఇల్లు కట్టుకుందాం అంటే ఇల్లు అన్ని ఇల్లు అన్ని బండల ఇల్లు మన దగ్గర ఉన్నాయి, అన్ని మట్టి ఇల్లు. 10 ఏళ్ళకేసి ఇద్దరు అన్నదమ్ములు పెళ్ళిళ్ళు అయ్యలేకుంటుండే అప్పుడు. ఈ తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చి 10 ఏళ్ళు అయినాక అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు అయినాయి. అదే చిన్న ఇల్లు. ఆ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, పిల్లలు, తల్లి తండ్రులు ఉండాలంటే అదొక ఇదే ఇబ్బందికరమైన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి నుంచి మనం ఇప్పుడు ఏం చేసినాం, రేషన్ కార్డ్స్ అనేది ఎవరికి రేషన్ కార్డు లేదంటే 2 రోజులు రేషన్ కార్డు ఇస్తున్నాం. కొత్తపల్లి మండలం 2000 రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇప్పుడు ప్రజెంట్గా నాకు రేషన్ కార్డు లేదని ఎవరన్నా వచ్చి చెప్తే 2 నుంచి 3 రోజులు రేషన్ కార్డు ఇచ్చిస్తున్నాం. ఇంకా బీదోళ్ళకి ఏం కావాలి? ఇండ్లు 227 ఇండ్లు ఇచ్చినాం కొత్తపల్లి మండలానికి. ఊరికి 10, 15, 20 ఒక ఫస్ట్ దశలో అందరూ బీదోళ్ళకి పోయినాయి. సో ఇల్లు అయితే ఇచ్చారు కానీ డబ్బులు పడట్లేదు అని ఏం లేదు. మొత్తం డబ్బులు ఫస్ట్ బేస్మెంట్ అందరికి డబ్బులు వచ్చి ఎవరైతే ఇల్లు కట్టి బునాది వేసి దాని మీద ప్లెత్ బీమ్ వేసిండ్రో ఫోటో కొట్టిన వారానికి డబ్బులు ఇస్తారు. ఎక్కడ లేదా అది ఇంతవరకు కూడా మా దృష్టికి ఎవరు తెలియదు, డబ్బు రాలేదు. కానీ వాళ్ళు కట్టగానే అయిపోయింది తప్ప కానీ కట్టిన వాళ్ళకి బిల్లు లేదనేది ఇక్కడ జరగలేదు. కొత్తపల్లి మండలంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకి బేస్మెంట్ కంప్లీట్ 100%. ఎవరు రాకపోతే దృష్టికి తీసుకొస్తే అర్జెంట్ చేయించే బాధ్యత కూడా మాదే. సో పెండింగ్ అయితే దాదాపు ఎక్కడ లేదు, ఉండదు కూడా. ఇంకా ఇస్తూనే ఉంటాం. ఇంకా ఎన్ని ఎలక్షన్ దగ్గర వచ్చే వరకు ఇంకా 2 దశల 3 దశల 4 దశల ఇండ్లు ఇస్తాం. ఊర్లో నాకు ఇల్లు లేదన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినా కూడా నాకు ఇల్లు లేదంటే కూడా ఇచ్చే బాధ్యత కూడా మాదే. సో ఏదేమైనా నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో కొత్తపల్లి మండలంలో
జెడ్పీటీసీ కావచ్చు, సరే అది రిజర్వేషన్స్ ఏ విధంగా అన్నారని వ్యక్తులు ఎవరికైనా కానీ పార్టీని అయితే గెలిపించుకుంటాం. 100% కొత్త మండలి కాబట్టి. కొత్త మండలి కాబట్టి అన్ని గెలిపిస్తాం. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని గెలిపిస్తాం. కొత్త మండలంలో ఎవరు కొత్తగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనే చరిత్రను కూడా తిరిగి రాస్తారా? అది కూడా మెజార్టీతో గెలిపిస్తాం. జెడ్పీటీసీ 13,000 16,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. 13,000 పోలైనా కూడా భారీ మెజార్టీతో జెడ్పీటీసీ అభ్యర్థి గెలుస్తున్నారు. ఓకే, సో ఫైనల్గా ఏదైతే రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని అనుకున్నారు, నేను ముందే తెలుసు. నాకు ఎట్లా తెలుసు అంటే నాకు నమ్మకం, అంతే మనిషి మీద నమ్మకం. ఎంబడి తిరిగినాం కాబట్టి సార్ కూడా ఎంతసేపు ఉన్నా మనం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే దాని మీదే పనిచేసింది. ఆయన వెనకనే మనం ఉన్నాం. ఆయన ఆదేశాలతోనే మనం పనిచేస్తున్నాం కాబట్టి మనం కూడా అదే మైండ్లో మనకు అంటుండ్రి. మీ ఎమ్మెల్యే గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడా, మీ ఎమ్మెల్యే గెలుస్తాడా చులకన రాసి పెట్టుకో. 2023లో డిసెంబర్లో నవంబర్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి గెలుస్తారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు అని ఎంతో మందికి ఎన్నో చెప్తే వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు. ఎలక్షన్ అయిపోయి గెలిచిన తర్వాత మేము అసలు గెలిస్తే ఎమ్మెల్యే గెలిచొచ్చుడే అనుకుంటుంటాం, కానీ అసలు సీఎం అవుతాడా అనుకున్నానంటే ఆయన ఆ విధంగా పనిచేసింది కాబట్టి ముఖ్యమంత్రి. మనం కూడా ఆ విధంగానే పనిచేయాలి, మండలాన్ని బాగుపరచాలి, జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్ గట్టిగా తీసి గెలిపించాలి. ఆయనే వచ్చి తిరగలేడు కాబట్టి, వచ్చి చెప్పలేడు కాబట్టి మనమే చేయాలి. తిరుపతి రెడ్డి సార్ ఆదేశాలతో పనిచేయాలి. మొత్తానికైతే బాస్ కాన్స్టిట్యూన్సీ. ఓకే, సో ఇది ఏదైతే రమేష్ రెడ్డి గారి మాటల్లో, సో ఏదైతే గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 18 నెలల్లో కండ్లకు గట్టినట్టు కనిపిస్తుందని చెప్పేసి కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి మండలంలో కూడా సో ఏదైతే ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా సో చకచక అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయని చెప్పేసి, సో అదేవిధంగా 6 గ్యారెంటీల అమలు కూడా బేషుగ్గా జరుగుతున్నాయని చెప్పేసి, సో అది రేషన్ కార్డ్స్ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి కావచ్చు, సన్నబియ్య కార్యక్రమాలు కావచ్చు, సో గత 10 ఏళ్లలో జరగని కార్యక్రమాలు కూడా కొత్త కార్యక్రమాలు పెట్టి కూడా సో అమలు చేస్తున్నామని చెప్పేసి, అదేవిధంగా నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఎప్పుడొచ్చినా సో మండలంలో మెజారిటీ స్థానాలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది. థ్యాంక్ యూ అన్న.